లాస్ట్ వీక్ మనం ఒక బైబిల్లోని ఒక ప్రత్యేకమైన యేసు ప్రేమించిన కుటుంబంలోని ఒక స్త్రీని గురించి మనం ధ్యానం చేసాం. ఆమె పేరేంటండి? మార్త. ఓకే, ఈరోజు యేసు ప్రభువు ప్రేమించిన యొక్క కుటుంబంలో లాజరు మరణము వరకు, అలాగే లాజరు యేసు ప్రభు తన యొక్క శక్తి చేత ఆయనను లేపిన ఆ యొక్క సన్నివేశాల నుంచే మరి ముఖ్యమైన 3 విషయాల్ని మీ మధ్య ఉంచాలని నేను ఇష్టపడుతూ, ఆ యొక్క లక్షణాలు మన యొక్క జీవితాల్లో కలిగి ఉండేదానికి మనం ఏం చేద్దాం? ప్రయత్నం చేద్దాం. మీరు బైబిల్ తీసి చదవక్కర్లేదు, జస్ట్ నోట్ చేసుకోండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 1 నుంచి 46 వచనాల్లో కూడా నేను చెప్పబోయేది అది అక్కడ రాయబడి ఉంది. దయచేసి నా వైపు చూడండి. బేతనియా అనే ఒక ప్లేస్ ఉంది, ఊరు ఉంది. ఆ బేతనియాలో ఒక కుటుంబం ఉన్నది. ఆ కుటుంబానికి ఒక ప్రత్యేకమైన టైటిల్ ఉంది. ఏంటి ఆ యొక్క టైటిల్? యేసు ప్రేమించిన కుటుంబం. యేసు ప్రభు ఆ యొక్క కుటుంబాన్ని ప్రేమించాడు. ఆ కుటుంబము కూడా యేసు ప్రభుని ఏం చేసింది? ప్రేమించింది. కాబట్టి మన కుటుంబాలు కూడా యేసు ప్రేమించిన కుటుంబాలుగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. యేసు ప్రేమిస్తున్నాడు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, అనుమానం లేదు. కారణం ఏంటంటే దేవుడు ప్రేమస్వరూపి. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమిస్తున్నాడు. కాబట్టి యేసు మనం ప్రేమిస్తున్నాడు, మన కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. కానీ మనము యేసును ప్రేమించే కుటుంబాలుగా మనం ఉంటున్నామా? మన కుటుంబాలు యేసు ప్రేమించిన కుటుంబాలుగా ఉంటున్నాయా? యేసు ప్రేమించిన కుటుంబాలుగా ఉండాలంటే యేసు ఇష్టపడే లక్షణాలు మన కుటుంబాల్లో ఉండాలి. ఇక లోకములో యేసు ప్రభువును ప్రేమించే కుటుంబాలు ఉన్నాయి, యేసు ప్రభుని ప్రేమించని కుటుంబాలు ఉన్నాయి. ఒక వ్యక్తి యొక్క ప్రేమను అర్థం చేసుకుంటే ఆ వ్యక్తిని నువ్వు ప్రేమిస్తావు. ఒక వ్యక్తి ప్రేమను నువ్వు పట్టించుకోకపోతే ఆ వ్యక్తి నువ్వు ప్రేమించలేవు. ఇక లోకములో అందరికంటే ఎక్కువగా మనల్ని ప్రేమించే వాళ్ళు ఎవరో తెలుసండి? యేసయ్య అండి. ఆయనలాగా నిన్ను ప్రేమించే వ్యక్తి ఇక లోకములో ఎవ్వరూ లేరు. నువ్వు అనుకోవచ్చు, నా భర్త నన్ను ప్రేమిస్తున్నాడు, నా భార్య నన్ను ప్రేమిస్తుంది, నా పిల్లలు నన్ను ప్రేమిస్తున్నారు, నా అత్తమామలు నన్ను ప్రేమిస్తున్నారు. కానీ వీళ్ళందరి ప్రేమల కంటే అతి ఉన్నతమైన ప్రేమ ఎవరిదండి? యేసు ప్రభు యొక్క ప్రేమ. కాబట్టి ఈ యొక్క క్రిస్మస్ సీజన్లో ఉన్న మనం, దేవుడు ఇక లోకానికి తన ప్రేమను వ్యక్తపరిచాడు. దేవుడు ఇక లోకాన్ని ప్రేమించి తన ప్రేమను వ్యక్తపరిచాడు. ఏ రకంగా వ్యక్తపరిచాడు? నశించిన దాన్ని వెతికి రక్షించేదానికి యేసు ప్రభుని ఇక లోకానికి తన ప్రియ కుమారుడైన ఏకైక కుమారుడైన యేసయ్యను ఇక లోకానికి పంపించి తన ప్రేమను ఏం చేశాడు? వ్యక్తపరిచాడు. అంత మాత్రమే కాదు, పాపానికి వచ్చు జీతం మరణం. అలాంటి మరణాన్ని తప్పించి నిత్య జీవములోనికి మనం నడిపించేదానికి తన కుమారుణ్ణి ఇక లోకములోనికి పంపించి దేవుడు తన ప్రేమను మన పట్ల ఏం చేశాడు? వ్యక్తపరిచాడు. దేవుని యొక్క కుమారుడైన యేసు ప్రభువు తండ్రి చిత్తానుసారముగా ఈ సమస్త మానవాళి కోసం రక్షించేదానికి రక్షకుడిగా ఇక లోకానికి వచ్చి 33 సంవత్సరాలు ఇక లోకములో ఆయన జీవించాయి. మనందరి పాపముల నిమిత్తం, సమస్త మానవాళి పాపముల నిమిత్తం ఆయన కలువరి సిలువలో గొల్గొతా కొండ పైన ఆయన సిలువ వేయబడ్డాడు, మరణించాడు. ఆయన పునరుద్ధానుడై మరలా తిరిగి లేచాడు. 40 దినాలు పునరుద్ధానుడై లేచిన తర్వాత ఆయన అనేక మందికి తను తాను కనపరుచుకున్నాడు. తర్వాత ఒలీవల కొండ పైన ఆయన తండ్రి వద్దకు ఆయన ఏం చేశాడు? వెళ్ళిపోయాడు.
ఆ ఒలీవల కొండ పైన దేవుని దగ్గరకు వెళ్ళిన యేసయ్య రెండోసారి ఇక లోకానికి ఆయన రాబోతున్నాడు. మొదటిసారి యేసయ్య ఎందుకు ఇక లోకానికి వచ్చాడంటే నేను రక్షించేదానికి. కానీ రెండోసారి యేసయ్య ఎందుకు వస్తున్నాడో తెలుసా అండి? నిన్ను తనతో కూడా వెంట పెట్టుకొని సదాకాలము కూడా ఆ పరలోక రాజ్యములో నిన్ను ఉంచుకునేదానికి ఆయన రెండోసారి ఇక లోకానికి రాబోతున్నాడు. ఆయన మొదటిసారి ఆయన రక్షకుడిగా వచ్చాడు, కానీ రెండోసారి న్యాయాధిపతిగా ఆయన రాబోతున్నాడు. నేను నిన్ను రక్షించాను. నేను రక్షణ పాత్రను ఎత్తపెట్టుకొని నువ్వు రక్షణ ఆనందంతో నువ్వు జీవించాలి. మీ కొరకు నేను స్థలాన్ని సిద్ధపరుస్తున్నాను. ఆ యొక్క స్థలములో మీరు ఉండేదానికి నేను ప్రయత్నం చేస్తున్నాను, కానీ మీరు కూడా ఆ స్థలంలో ఉండేదానికి సిద్ధపడండి అని చెప్పి దేవుడు మనకి జీవితాల్లో సిద్ధపడేదానికి ఈ అవకాశాన్ని మనకిస్తున్నాడు. మన జీవిత సంవత్సరాలను ఆయన పొడిగిస్తున్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు సిద్ధపడాలని. నువ్వు సిద్ధపడినట్లయితే ఎత్తబడే గుంపులో ఉంటావు. నువ్వు సిద్ధపడినట్లయితే దేవునితో సదాకాలం నువ్వు ఉంటావు. నువ్వు సిద్ధపడకుండా నీకు జీవితంలో దేవుణ్ణి ప్రేమించవలసిన కుటుంబాలుగా ఉండవలసిన మనం, దేవునికి విలువ ఇవ్వాల్సిన వారిగా ఉండవలసిన మనం, ఇక లోకంలో దేవునికి స్థానంలో అనేకమైన వాటికి విలువ ఇస్తూ నీ జీవితంలో నువ్వు బ్రతుకుతున్నట్లయితే దేవుడు మరొకసారి మరియా, మార్తా, లాజరు కుటుంబం ద్వారా దేవుడు నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు. ఆ కుటుంబము నన్ను ప్రేమించిన కుటుంబంగా ఉంటుంది. మరి మీ కుటుంబము నన్ను ప్రేమించిన కుటుంబంగా ఉంటుందా? దీనికి ఆన్సర్ మనం చెప్పుకుందాం. దేవుని ప్రేమించిన వ్యక్తివైతే ప్రతి పరిస్థితిలో కూడా దేవునికి నువ్వు విలువ ఇస్తావు, దేవునికి ప్రథమ స్థానం ఇస్తావు. కారణం ఏంటంటే నీకు ఆయన ఈక లోకములో సర్వ సృష్టిలో ఆయన నిన్ను ప్రత్యేకముగా ఆయన స్థానం ఇచ్చాడు. సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలని జ్ఞాపకం చేసుకునే దానికి దాని దగ్గర మనల్ని పెట్టినప్పుడు నరుడు ఏ పాటివాడు? ఈ యొక్క సృష్టిలోని యొక్క సుందర ప్రాంతాలతో పోల్చుకున్నప్పుడు మనిషి ఏ పాటి సౌందర్యం కలిగిన వాడండి. కానీ సృష్టిలో అన్నిటికంటే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చింది ఎవరికో తెలుసా అండి? నీకు, నాకు. ఎంత ధన్యులమండి మనం, ఎంత ధన్యులం. సూర్యునికున్న తేజస్సు ఎలాంటిది, చంద్రునికిన్న అందం ఎలాంటిది, ఈ సృష్టిలోని సొగసులు ఎలాంటివి, వాటన్నిటిని కూడా పక్కన పెట్టి నీకు, నాకు అంత ప్రత్యేకత విలువ ఇచ్చి నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీకోసం ఇక లోకానికి వచ్చాను, నీకోసం నా ప్రాణం ఇచ్చానని ప్రేమను వ్యక్తపరిచిన ఆ దేవుణ్ణి నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావు అనేది ఇక క్రిస్మస్ టైంలో నువ్వు ఆలోచన చేయాలి. క్రిస్మస్లు జరిగిపోతున్నాయి, న్యూ ఇయర్స్ మనకి జీవితాల్లో వస్తున్నాయి. నీ వయసు ఎంతో, అన్ని క్రిస్మస్లు నువ్వు చేశావు, అన్ని న్యూ ఇయర్స్ నువ్వు చేసుకున్నావు. కానీ సంవత్సరములు జరుగుచుండగా దేవుని కోసం మన కార్యాలు నూతనపరచబడట్లేదు. దేవుని పట్ల ప్రేమను ప్రకటించవలసిన మనం, దేవుని పట్ల ప్రేమను కలిగి ఉండవలసిన మనం, దేవుని యొక్క స్థానములో ఇక లోకములో గతించిపోయే వాటికి మనము విలువ ఇచ్చి గతించిపోయే వారిగా ఉండేదానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. దేవుడు ఒక ప్రశ్న వేస్తున్నాడు. బేతనియలో ఒక కుటుంబం ఉన్నది, ఆ కుటుంబాన్ని నేను ప్రేమించా, ఆ కుటుంబం కూడా నన్ను ప్రేమించింది. నువ్వు ఉంటున్న ఒక లొకాలిటీలో నీ కుటుంబం ఉన్నది. కువంపు నగర్లో ఉన్న ఈ కుటుంబం నన్ను ప్రేమిస్తుందని యేసయ్య నీ కుటుంబాన్ని గురించి చెప్పగలడా? శేషాద్రిపురంలో నివసిస్తున్న యొక్క కుటుంబం నన్ను ప్రేమించిన కుటుంబంగా ఉన్నదని యేసు నీ కుటుంబాన్ని గురించి చెప్పగలడా? విద్యారణ్యపురలో, రామచంద్రపురలో
మత్తికెరలో, దొడ్డబెల్లకర్ల ప్రేమించిన కుటుంబాలుగా నా కుటుంబాలు ఉన్నాయి అని మన కుటుంబాల గురించి యేసయ్య చెప్పగలిగే ఆత్మీయ స్థితిలో మనం ఉండాలని ఈ వాక్యం ద్వారా దేవుడు నిన్ను నన్ను ప్రోత్సహిస్తున్నాడు. కొన్ని పేర్లు చెప్పలేదని బాధపడద్దు మీరు. సరే, ఈ యొక్క బెతనియలో ఉన్న యొక్క కుటుంబంలో మరియా, మార్తా, లాజర్. మార్తా గురించి ఆలోచన చేస్తాం మనం. మరియా గురించి ఒక పాయింట్ నేను చెప్తాను ఈరోజు. మార్తా ఏం చేస్తుంది? తన ఇంట యేసు ప్రభుని ఏం చేసింది? చేర్చుకుంది. ఇంట చేర్చుకున్నది, కానీ యేసయ్యకు ఇవ్వాల్సిన స్థానము తన ఇంటిలో ఇవ్వాల. మరియా ఏం చేసింది? యేసు పాదముల దగ్గర కూర్చుండి ఏం చేస్తుంది? యేసు బోధన ఏం చేస్తుంది? ఆమె వింటుంది. ఇది మనకు తెలుసు. తర్వాత కొన్ని రోజులైన తర్వాత యేసు ప్రేమించిన కుటుంబంలో ఉన్న లాజరు ఏమైందండి? రోగి అయి ఉన్నాడనే పరిస్థితి వచ్చింది. రోగంతో ఉన్నాడు. ఆ యొక్క రోగ పరిస్థితిని బట్టి వెంటనే యేసు కుటుంబాన్ని ప్రేమించాడు కాబట్టి యేసయ్య కబురు పెట్టారు, నాయనా నువ్వు ప్రేమించిన వ్యక్తి అయిన లాజరు రోగి అయి ఉన్నాడు. తర్వాత యేసయ్య వర్తమానాన్ని విన్న తర్వాత వెంటనే రాలా. ఆయన కొన్ని దినాలు అక్కడ ఆగిపోయాడు. ఇంత లోపల ఏం జరిగింది? లాజరు చనిపోయాడు. లాజరు చనిపోయిన తర్వాత యేసయ్య బేతనీయకు వచ్చాడు. యేసయ్య బేతనీయకు వచ్చినప్పుడు యేసయ్య వచ్చాడనే యొక్క మాట మరియా, మార్తలకు తెలిసింది. మరియా ఇంట్లోనే ఉండిపోయింది. మార్త ఏం చేసింది? పరిగెత్తింది, ఎదుర్కొంది. దాని గురించి మనం మార్తలోని లక్షణాల గురించి మనం లాస్ట్ వీక్లో ఆలోచన చేశాం. మార్త ఆత్మీయ స్థితి ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి పెరుగుతుంది. అది మార్తలోని యొక్క ఉన్నతమైన ఆధ్యాత్మిక జీవితం. సరే, మార్త వెళ్ళి తన సిస్టర్కి చెప్తుంది, యేసయ్య వచ్చాడు, వెళ్దాందా. అప్పుడు మరియా కూడా వచ్చింది, మాట్లాడుతుంది. ఆమె పడుతున్న బాధను చూసి యేసు కన్నీరు కార్చాడు. జీసస్ వెప్ట్, షార్టెస్ట్ వర్స్ ఇన్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఇన్ ద బైబిల్. యేసు ఏడ్చాడు. అంటే ఎంతగా కుటుంబాన్ని ప్రేమించాడు, ఎంతగా ఆయన వారి యొక్క బాధను అర్థం చేసుకున్నాడు. ఆయన దేవుడండి, అయినా కానీ ఆయన మనుషుల స్వభావాన్ని ధరించుకున్నాడు. మనిషి రూపాన్ని ధరించుకొని మనలో ఒకని వంటి వాడు ఆయన. ఎంత ప్రేమ అండి! సృష్టికర్త అయిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు ఈ అపరిశుద్ధునిలో సాంగత్యము చేసేదానికి ఇష్టపడ్డాడు ఆయన. తర్వాత సమాధి దగ్గరికి వెళ్ళారు యేసయ్య, అందరు కూడా. 4 రోజులు అయిపోయింది, రాయిని తొలగించండి. అప్పుడు మార్త అంది, నాయన వద్దు నాయన, 4 రోజులు అయిపోయింది, బహుశా అది డికంపోజ్ అయిపోయింది, బాడీ కంపు కొడుతుంది, వద్దు. అప్పుడు దేవుడు చెప్తాడు, మార్త నువ్వు విశ్వసించిన ఎడల దేవునికి మహిమను నువ్వు చూస్తావు. నమ్మో, నేను జీవాధిపతిని, నేను ఎక్కడ ఉంటుందో అక్కడ జీవం ఉంటుంది. పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకుతాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు మరి అన్నటికీ చనిపోడు. ఒక అద్భుతమైన మాటను యేసయ్య మాట్లాడే టైంలో, లాజరు బయటికి రా. ఒక ఆయన అన్నాడంట, ప్రతిదాన్ని తప్పులు పుట్టే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, ప్రతిదానికి కొంతమంది బ్యాచ్ ఉంటుంది, నాకు బాగా తెలుసు. ఎంత మంచిదైనా చేయండి, కానీ ఏదో తప్పులు పడతారు. అలాంటి బ్యాచ్
యేసు ప్రభు లాజరుని పిలవాలా? బయటికి రాని సరిపోనుగా. అప్పుడు ఒక చిన్న కుర్రోడు చెప్పాడంట, ఒకవేళ పొరపాటున యేసయ్య లాజరు బయటకు రా అనకుండా బయటకు రా అంటే అంతవరకు చచ్చిన ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చేది. అందుకని ఓ లాజరు, నువ్వు ఒక్కడవే బయటికి రా, నువ్వు ఒక్కడవే బయటికి రా. లాజరు బయటకు వచ్చాడు. సంతోషం, ఆనందం, దేవునికి నామం మహింపరచబడింది. ఇది నేను ఇంతకుముందు మీకు తెలియచేసిన యొక్క వాక్య భాగంలో యోహాను సువార్త 11వ అధ్యాయం 1 నుంచి 46 వచనాల్లో జరిగిన సంభవం. ఇప్పుడు 3 ముఖ్యమైన విషయాలు మీ మధ్య ఉంచుతాను నేను. నెంబర్ 1, యోహాను సువార్త 11వ అధ్యాయము 3 నుంచి 4 వచనాలు చదవండి ఎవరైనా గట్టిగా. గాస్పుల్ అకార్డింగ్ టు జాన్ చాప్టర్ 11 వర్స్ 3 and 4. అతని అక్క చెల్లెలు, ఎవరు అక్క చెల్లెళ్ళు? లాజరు యొక్క అక్క చెల్లెళ్ళు. ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించిన వాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపెను. వండర్ఫుల్ అండి. మరియా మార్తల జీవితంలో నుంచి నువ్వు నేను నేర్చుకోవాల్సిన ఒక అద్భుతమైన ఆత్మీయ పాఠం ఇక్కడ ఉంది. ఏంటి ఆ పాఠం అంటే, మన సమస్యను దేవునికి తెలియచేయాలి, కానీ సమస్య పరిష్కారమును దేవునికి వదిలేయాలి. మనం ఏం చేస్తాం? సమస్యతో పాటు, నాయన ఈ సమస్య ఉంది నాయన, దీనికి నువ్వు ఇది చేసేయి అంటామా లేదా? అంటామా లేదండి? సాధారణంగా మనం చేసే పొరపాటు అది. కానీ ఈరోజు దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో మనతో మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? నీ సమస్యను దేవునికి తెలియచేయి, కానీ సమస్య పరిష్కారాన్ని మాత్రం దేవుడికి చెప్పొద్దు. కారణం ఏంటి? నీకు నాకున్న బ్రెయిన్ ఎంత? 1.5 kg. నేను లెక్కెట్టద్దే, ఎగ్జాంపుల్. డాక్టర్ దగ్గరికి వెళ్ళి మా పాస్టర్ చెప్పాడు, నా బ్రెయిన్ 1.5 kg ఉందా లేదా చూడండి అని అనద్దే. నీ జ్ఞానం ముందు దేవుని యొక్క జ్ఞానం ఎలాంటిదండి? ఎలాంటిది? నా జ్ఞానం ఏంటి? ఓ పేపర్ ఇక్కడ ఆగు, ఆగిందా? పేపర్ ఎందుకు ఒక చిన్న ధూళి రేణువును కూడా నేను నిలబెట్టలేను. కానీ మన దేవుడు శూన్యములో సృష్టిని చేశాడు. ఈ యొక్క సృష్టిలో సూర్యుణ్ణి ఏం చేశాడు? అక్కడ సూర్యుడా నీవు అక్కడ ఉండంతే, తిరుగుతా ఉండంతే. దేవుడు చెప్పిన ఆ టైం నుంచి ఇప్పటి వరకు కూడా అదేం చేస్తుంది? తిరుగుతానే ఉంది. దాదైనా దేవుని మాట వింటుంది, కానీ ఈ బుద్ధిహీనుడు మాత్రం దేవుని మాట వింటలా. మిమ్మల్ని అన్న కొడతారు నన్ను. కాబట్టి దేవుడు జ్ఞానం కలిగిన వాడు. దేవునికి అనేకమైన ఆప్షన్స్ ఉన్నాయి, నీకు నాకు ఒకే ఆప్షనే. నీ బ్రెయిన్కి వచ్చింది ఏంటి? 1-2 ఆప్షన్లే అంతే. నీ జ్ఞానం ఏంటంటే పరిమితి కలిగింది, కానీ నా దేవుని యొక్క జ్ఞానము అపరిమితము కలిగింది. ఈజ్ ఎ ఇన్ఫైనైట్ గాడ్. అనంతమైన దేవుడు, అనంతమైన ఆప్షన్స్ నా దేవుని దగ్గర ఉన్నాయి. నీ దగ్గర ఉన్నవి లిమిటెడ్ ఆప్షన్స్. 1, 2, 3, 10 అంతే. నా దేవునికి చెప్పలేను నేను. ఎన్నో. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. నీ పట్ల కూడా ఎన్నో ఆప్షన్స్ని ఆయన కలిగి ఉన్నాడు. కాబట్టి సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను దేవుని దగ్గర తీసుకువెళ్ళు తప్ప సమస్య పరిష్కారాన్ని దేవునికి చెప్పొద్దు. నువ్వు నీకు నాకు 4 దిక్కులు తెలుసు, పాట కూడా పాడతాం. తూర్పు పడమర నుండి ఉత్తర దక్షిణం వరకు 4 దిక్కులు అంతే. తూర్పు పడమర ఉత్తరం దక్షిణం.
నా దేవునికి అనేక దిక్కులు. కాబట్టి తూర్పు నుంచి సహాయం వస్తుందా, ఉత్తరం నుంచి వస్తుందా, దక్షిణం నుంచి వస్తుందా, పడమ నుంచి వస్తుందా, నీకున్న జ్ఞానం అందే. కానీ నా దేవుడు ఏంటంటే అనేకమైన ఆప్షన్స్ ఆయన కలిగి ఉన్నాడు. కాబట్టి సమస్యను బట్టి దేవునికి తెలియచేయి, సమస్య పరిష్కారాన్ని దేవునికి నువ్వు చెప్పొద్దు. ఎగ్జాంపుల్, ఇశ్రాయేలీయులు మోషే నాయకత్వం నుంచి ఐగుప్తు నుంచి కానాను దేశంలోకి వెళ్ళేదానికి వాళ్ళు బయటకు వచ్చారు. బయటకు వచ్చినప్పుడు ఏమది ఎదురొచ్చింది వాళ్ళకి? ఎర్ర సముద్రం వచ్చింది. ఆ ఎర్ర సముద్రం దగ్గర మనం ఉన్నప్పుడు ఒకవేళ మనం ప్రార్థన చేసే పరిస్థితి వస్తే, బహుశా ఈ రకంగా ప్రార్థన చేద్దాం. నీ జ్ఞానం ఉపయోగించి సమస్య ఏంటి నాయనా? వెనకాల ఫరో సైన్యం వస్తుంది, ముందు ఎవరున్నారు? ఎర్ర సముద్రం ఉంది. మమ్మల్ని విడిపించు, రక్షించు, ఆమెన్ అని చెయ్యాలి. కానీ మనం ఏం చేస్తామంటే, కొంచెం జ్ఞానం ఎక్కువ ఉంది కదా, మనకి భక్తి ఎక్కువ కదా. మనం ఏం చేస్తామంటే, నాయనా నువ్వు సర్వజ్ఞానం కలిగిన వాడు నాయనా, నువ్వు చీఫ్ కన్స్ట్రక్షన్ సివిల్ ఇంజనీర్వి, కాబట్టి ఇక్కడి నుంచి అక్కడికి బ్రిడ్జ్ చేసాయి. ఏంటి? ఇక్కడి నుంచి అక్కడ వరకు. అదేంటి? దేవునికి నువ్వు పరిష్కారం ఇస్తున్నట్టు, దేవునికి నువ్వు సొల్యూషన్. ఆయన దగ్గర ఏం సొల్యూషన్ లేదు కాబట్టి, ఆయనకున్న జ్ఞానం తక్కువ ఉంది, ఆయనకి ఏం ఆప్షన్ లేవు, ఆయన తల ఎలా అనుకుంటున్నాడు. అందుకని నువ్వేం చేస్తున్నావు? నాయనా నాకు ఒక బ్రైట్ ఐడియా వచ్చేసింది, బ్రిడ్జి కట్టాయి. ఇంకొంతమంది ఏమంటారంటే, నాయనా 40 లక్షల కాల్బలం, 6 లక్షల కాల్బలం, 40 లక్షల మంది అప్రాక్సిమేట్. ఓకే, కాబట్టి ఒక పని చేస్తావు, కుటుంబానికి ఒక పడవ ఏర్పాటు చేసి, నాయన కుటుంబానికి ఒక పడవ వచ్చేయాలి అంతే. ఈ కుటుంబం వెళ్ళిపోయిన తర్వాత ఇంకో పడవ వచ్చేయాలి. ఇంకొకరు ప్రార్థన చేస్తాను, నాయన నేను పెద్ద పెద్ద స్టీమర్లు చూసా, ఒక్కొక్క స్టీమర్లో 1,00,000 మంది వెళ్తారంట, అలాంటిది ఇచ్చేయి. మనమైతే అలా చేద్దాం. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, సమస్యను దేవుని దగ్గర తీసుకెళ్ళి కానీ సమస్య పరిష్కారాన్ని మాత్రం దేవునికి తెలియచేయకు. ఒక ఆయన బైబిల్లో ఒక పొరపాటు అదే చేశాడు. ఆయన పేరు లోతు. ఆయన పేరేంటి? లోతు. ఆ లోతు చేసిన పని ఏంటంటే, ఆ సొదొమ గొమొర్రా పైన ఏమైంది? అగ్ని గంధకాలు కురుస్తున్నప్పుడు ఇంకా మనోడు ఏం చేస్తాడు? తడవు చేస్తున్నాడంట. తడవు చేసేటప్పుడు ఏమైంది? వెంటనే దూతలు వచ్చేసి ఆ లోతు కుటుంబాన్ని ఆ పట్టణం నుంచి బయటకు లాగి పరిగెట్టండి, ఇంక వెనక చూడొద్దు, చూస్తే పోతారు. వీళ్ళు పరిగెడుతున్నారు. నాయనా నన్ను రక్షించు, ఆమెనంటే సరిపోను లోతు, చరిత్ర వేరే రకంగా ఉండు. కానీ ఈయన ఏమన్నాడు తెలుసా? దేవునికే సజెషన్ ఇస్తున్నాడు. అది టైం లేదు కాబట్టి నేను రిఫరెన్స్ చెప్పట్లేదు. ఆదికాండం 19వ అధ్యాయము 17 నుంచి 20 వచనాల్లో ఇది ఉంది. చక్కగా నోట్ చేసుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ధ్యానం చేయండి. ఆదికాండం 19వ అధ్యాయము 17 నుంచి 20 వచనాలు. నేను చెప్పింది ఏంటంటే, ఇంటికి వెళ్ళి ధ్యానం చేయండి, ఇక్కడ ధ్యానం చేయొద్దని. కొంతమంది ఇంట్లో బైబిల్ చదవరు, ఇక్కడికి వచ్చిన తర్వాత పాస్టర్ చదువుతుంటే ఫుల్. నీ చదివేదానికి వచ్చావు, ఎక్కడికి నువ్వు వినేదానికి వచ్చావు. దానివల్ల ఏంటి? చదివింది ఎక్కదో, ఇక్కడ చెప్పింది కూడా ఎక్కదో. కాబట్టి ఏం చేద్దాం? ఇంట్లో చక్కగా చదువు, బాగా చదువు, కళ్ళద్దాలు ఎట్టుకొని చదువు, డీప్గా చదువు. ఇక్కడ మాత్రం ఏంటి? దేవునికి సేవకుడు చెప్పింది జాగ్రత్తగా విను. ఓకేనా? సరే, ఇప్పుడు ఆ లోతు పరిస్థితి గురించి మనం చెప్పినప్పుడు, లోతు నాయనా నన్ను రక్షించు, నేను నడవలేకపోతున్నానని చచ్చిపోతాను నాయన, నీకు కృప నాకు ఇచ్చి నాయన నువ్వు సహాయం చేయంటే దేవుడు ఏ రకంగా సహాయం చేద్దుడు. కానీ ఏమన్నాడు? నాయనా నాకు ఇక్కడ ఒక ప్లేస్ కనిపెడుతుంది దగ్గరలో, అక్కడికి వెళ్తాను నేను. ఏమన్నాడు ఆయన? నేను అక్కడికి వెళ్తా, అక్కడ తలదాచుకుంటా. దేవుడు ప్రేమ కలిగిన వాడు కూడా ఏం చేస్తాడు? ఆడు పోయి అక్కడికి వెళ్తానంటే, పోతావా అని బాధతోనే, సరే వెళ్తావా, వెళ్ళి తగలాడు.
అని చెప్పి దేవుడు ఏం చేస్తాడు, ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే సరే అని చెప్పి పంపించేస్తాడు. అలాగే అయింది లోతు. అక్కడికి వెళ్ళాడండి. ఏమైందో తెలుసా? బహు భయంకరమైన 2 జనాంగాలు, మోయాబీయులు, అమోనీయులు జన్మకు ఏం చేశాడు, కారణమయ్యాడు. భ్రష్టత్వంగా ఆ యొక్క జనాంగం మారిపోయింది, శాపం. కాబట్టి దేవుని దగ్గర నీ సమస్యను చెప్పు తప్ప దేవునికి పరిష్కారం చెప్పేదానికి నువ్వు సాహసం చేయకు. కొంతమంది అంటారు, ఆ అమ్మాయే నాకు కావాలి. ఏ అమ్మాయి? అమ్మాయి నాయనా, ఆ అమ్మాయిని ఇస్తావా చస్తావా? దేవుడు అంటావు, రే ఆ అమ్మాయిని ఇస్తే నువ్వు చస్తావురా. నో దేవా, ఆ అమ్మాయే కావాలి, ఆమె నాకు శ్వాస. దేవుడు ఏం చెప్తాడు? ఓకే, గో ఎంజాయ్. నాయన నాకు వివాహానికి సాటైన సహాయాన్ని దయచేయని ప్రార్థన చేయ, కానీ అమ్మాయి అయితే బాగుంటుంది, ఈ అమ్మాయి అయితే బాగుంటుంది, ఆ అమ్మాయి అయితే బాగుంటుంది అని అడక్కో. నన్ను చూసి యూత్ దాక్కుంటున్నారు ఈరోజు. ఓకే, ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఓకే, కొంతమంది నాయనా నాకు ఆ ఉద్యోగమే కావాలి. ఏం ఉద్యోగం కావాలి? ఉద్యోగం కావాలని అడుగు, అది న్యాయం. కానీ నాకు అదే కావాలి. దేవుడు జ్ఞానవంతుడు. నీకు ఏది ఉత్తమమో ఏది శ్రేష్టమో దేవుడు నీకు తెలియచేస్తాడు. కాబట్టి నీ సమస్యను దేవునికి తెలియచేయి, సమస్య పరిష్కారాన్ని దేవునికి తెలియచేయొద్దు, నష్టపోతావు, జాగ్రత్త. కాబట్టి వీళ్ళందరూ చేతులు కాల్చుకున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్న మనం కాల్చుకోవద్దు. ఇక్కడ నుంచి ఇంతవరకు కాల్చుకున్నాం, బాగా బొబ్బలు వచ్చేసినాయి. బొబ్బలు అంటే బొబ్బలు, ఇంక చాలు, ఇంక మళ్ళీ కాల్చుకోవద్దు. ఇక్కడ నుంచి ఏం చేస్తావు? నీకు సమస్య ఉందా? మరియా మార్తలు ఏం చేశారు? నాయనా, నువ్వు ప్రేమించే వ్యక్తి అయినా లాజరు రోగి అయి ఉన్నాడు, నువ్వు త్వరగొచ్చేయి, తలపైన పెట్టి ప్రార్థన చేసే, స్వస్థపరిచేయి. నాయన రోగి అయి ఉన్నాడు, దట్స్ ఇట్. నీకు తెలుసుగా, ఏం చేస్తావు చెయ్యి. సమస్యను గురించి దేవునికి తెలియచేయి, సమస్య పరిష్కారాన్ని దేవునికి తెలియచేయదు. అది నెంబర్ 1, మొదటి అంశం. రెండోది, యోహాను సువార్త 11వ అధ్యాయము 5-6 వచనాలు మనం చదివినప్పుడు చదవండి. యేసు మార్తను, ఆమె సహోదరిని ప్రేమించను, అతను రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తాను ఉన్న చోటనే ఇంకా 2 దినాలు నిలిచిపోయాడు. అటు వెమ్మట ఆయన మన యోధకి తిరిగి వెళ్దాం తన శిష్యులతో చెప్పాడు. చాలండి, థ్యాంక్స్ అండి. ఈ సమయంలో ఏం జరిగింది? రెండవ ఆత్మీయ పాఠం, బేతనియలోని కుటుంబం నుంచి మనం నేర్చుకోవాల్సిన రెండవ ఆత్మీయ పాఠం, దేవుడు ఆలస్యం చేసినంత మాత్రాన దేవుడు నిన్ను ప్రేమించట్లేదని అర్థం కాదు. దేవుడు ఆలస్యం చేసినంత మాత్రాన దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయటం లేదని నువ్వు అనుకోకో. దేవుడు జ్ఞానవంతుడు. ఒకవేళ ఈ యొక్క రోగి అయిన వెంటనే, వర్తమానం అందిన వెంటనే, నువ్వు నేను అనుకున్నట్లు వెంటనే యేసయ్య వచ్చేసి ప్రార్థన చేస్తే ఏమైపోను? రోగు బాగుపడు, చనిపోకుండా ఉండును. దానివలన మరియా, మార్తా, లాజరు యొక్క విశ్వాసం మాత్రమే అభివృద్ధి చెందేది. కానీ యేసయ్య ఏం చేశాడు తెలుసా? 2 దినాలు ఆగిపోయాడు. ఎందుకు ఆలస్యం చేశాడు? ఈ 3 విశ్వాసం మాత్రమే
బలపరిచేదానికి కాదు, ఈ ముగ్గురు విశ్వాసం మాత్రమే అభివృద్ధి చెందేదానికి కాదు. ఎప్పుడైతే లాజరు చనిపోయి తిరిగి లేచాడు అనేక మాట విన్నారో అనేక మంది యేసు నందు విశ్వాసం ఉంచారు. కాబట్టి దేవుడు చేసే కార్యం ఏంటంటే, నీ జీవితంలో ఆలస్యం జరుగుతుంటే నీకు మాత్రమే ఆశ్చర్యకరంగా కాకుండా అనేక మందికి ఆశ్చర్యకరంగా దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తున్నాను నమ్మో. మనం అనుకుంటాం దేవుడు ఇంకా రావట్లేదు, ఇంకా కార్యం చేయట్లేదు. ఓగుబట్టు, ఓర్పు కలిగి ఉండు, సహనం కలిగి ఉండు. నా ఫేవరెట్ డైలాగ్, ఓర్పు కలిగి ఉంటే గుడ్డు సట్టెడ్ అవుతుంది. తొందరపడితే ఇష్మాయేల్ వస్తాడు, తొందర పడకపోతే ఇస్సాకు వస్తాడు. నీకేది కావాలి? శాపం కావాలా? ఓర్పు కలిగి ఉండు. ఆశీర్వాదం కావాలా? చేయొత్తో కాదు, అవును అంటావు, మరి ఓర్పు కలిగి ఉండు. దుడుకు స్వభావం వద్దు, తొందరపాటు స్వభావం వద్దు. ఇప్పుడే కావాలి, టైం అంతా అయిపోతుంది. డోంట్ వరీ, గాడ్ నోస్ ఎవ్రీథింగ్. గాడ్ ఈజ్ అవేర్ అబౌట్ ఎవ్రీథింగ్. హీ ఈజ్ అవేర్ అబౌట్ ఎవ్రీథింగ్. హీ ఈజ్ ఏబుల్ గాడ్. హీ ఈజ్ అవైలబుల్. 3 A's జ్ఞాపకం పెట్టుకోండి. గాడ్ అవేర్, గాడ్ ఏబుల్, గాడ్ అవైలబుల్. ఇలాంటి అద్భుతమైన దేవుడు మనకున్నాడు. కాబట్టి నీ జీవితంలో ఆలస్యం జరుగుతుంటే అది దేవుడు అలక్ష్యం చేస్తాడని అనుకోకు. దేవుడు గొప్ప వాటిని, శ్రేష్టమైన వాటిని నీ జీవితంలో దయచేసేదానికి ఆయన ఏం చేస్తున్నాడు? ఆలస్యం చేస్తున్నాడు. ప్రాక్టికల్గా మనం చూసాం కదండి. ఒకవేళ వీరు మనం అనుకున్నట్టు వెంటనే యేసయ్య వస్తే ఈ ముగ్గురే విశ్వాసంలో ఉండేవాళ్ళు. కానీ ఎప్పుడైతే లాజరు చనిపోయిన తర్వాత అనేక మంది లాజరు ఎలాగైతే తిరిగి లేచాడో ఆ వర్తమానాన్ని విని లాజరును చూచిన అనేక మంది యేసు పట్ల వాళ్ళు ఏం చేశారు? విశ్వాసం ఉంచారు. దీనిని జీవితంలో నువ్వు గమనించు. ఆఖరిగా మూడవది, లూకాసు సువార్త 10వ అధ్యాయం 39వ వచనం చదవండి. లూకాసు సువార్త 10:39. మరియా అనే సహోదరి ఉంది. ఈమె యేసు పాదముల వద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. ఈ మూడవ ఆత్మీయ పాఠం ఏంటో తెలుసా అండి? యేసు పాదముల వద్ద ఉండి ఆయన బోధ వినుచుండే వారిగా మనము ఉండాలి. అలా వింటే ఏంటి? అవసరమైనది ఒక్కటే. యేసు ప్రభు చెప్తున్నాడు, ఓ మార్తా, నువ్వు విస్తారమైన పనుల చేత నువ్వేం చేస్తున్నావు? టెన్షన్లో ఉన్నా. మరియకు ఉత్తమమైనది చేస్తుంది. ఆమె ఏం చేస్తుంది? అవసరమైనది చేస్తుంది. ఏంటి అవసరమైనది? ఈ లోకంలో ఈ లోకస్తులకు అనేకమైనవి అవసరమైనవి కనిపిస్తున్నాయి. కానీ దైవ బిడ్డలమైన మనకు అవసరమైనది ఒక్కటే. ఏంటి అది? దేవుని యొక్క బోధ, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యం. గుర్తించావా నువ్వు? అది అవసరమైనది ఒక్కటే. ఏంటి ఆ ఒక్కటి? దేవుని యొక్క మాటలు. ఎందుకు? ఆ దేవుని యొక్క మాటలోని యొక్క గొప్పతనాన్ని 6 రకాలుగా అనేక సార్లు తెలియజేశాను. ఈరోజు కూడా తెలియజేస్తా. దేవుని యొక్క మాటలు పొరపాటు లేని మాటలు. పొరపాటు చేస్తున్న ఈ వ్యక్తిని పొరపాటు లేని వ్యక్తిగా మార్చే మాటలు యేసయ్య మాటలు. దేవుని యొక్క మాటలు, బైబిల్ మాటలు అవేంటో తెలుసు? కట్టుకథలు కాదు, అవి వాస్తవమైన మాటలు. ఈ అసంపూర్ణత కలిగిన లోకములో, అసంపూర్ణత కలిగిన జీవితాల్లో జీవిస్తున్న మనకు సంపూర్ణత ఇచ్చే మాటలు దేవుని యొక్క మాటలు. దేవుని యొక్క మాటలు ప్రామాణికమైన మాటలు, పోల్చుకోదలిగిన మాటలు. దేవుని యొక్క మాటలు సరిపోయిన మాటలు, ప్రతి పరిస్థితికి సరిపోయే మాటలు.
దేవుని యొక్క మాటలు శక్తివంతమైన మాటలు. ఈ యొక్క మాటల యొక్క విలువ మరియ గ్రహించింది కాబట్టే యేసు యొక్క మాటలను ఏం చేస్తుందామే వింటుంది. వెంటనే యేసయ్య చెబుతున్నాడు, ఓ మరియా, నువ్వు ఉత్తమమైన దాన్ని చేస్తున్నావమ్మా. అవసరమైనది ఒక్కటే, ఆ ఒక్కటి నువ్వు చేస్తున్నావు. మనం ఏం చేస్తావు తెలుసా? అవసరమైనది చేయకుండా అనవసరమైనవి చేస్తామంట. ఎన్నిసార్లు దేవుడు ఇలా చెవి పిండి చెవి లాగి గోబ గుయ్య మనిపించిన నాకు అవసరమైంది అది, నాకు అవసరమైంది అది, నాకు అవసరమైంది అది. ఈ క్రిస్మస్ సీజన్లో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, అవసరమైనది దేవుని యొక్క మాటలు. దేవుని యొక్క మాటలు శాశ్వతమైన మాటలు. దేవుని యొక్క మాటలు నిరంతరము నిలిచే మాటలు. భూమి ఆకాశము గతించిన దేవుని యొక్క మాటలు గతించవు. గతించే వాటి అవసరమైనవిగా చూస్తున్నావు, గతించని దేవుని మాటలు అవసరమైనవిగా నువ్వు చూస్తావు. అందుకనే ఈ 2022లో ఎన్నో సహవాసాలు ఎగ్గొట్టేశావు, ఎన్నో సహవాసాలు ఎగ్గొట్టేశావు. అవునా? కరెక్ట్. 2024 వస్తుంది, బతుకు మార్చుకుందాం. మనం అందరం కూడా చక్కగా పాడుకుంటాం కదా, నా బ్రతుకు మార్చుకొందును సమయము నిన్ను. దేవుడు ఏం చేస్తాడు? ప్రేమవేడు కాబట్టి, అబ్బా ఎంత బాగా పాడేసింది, ఎంత బాగా పాడేశాడు, బ్రతుకు మార్చుకుంటాడంట, సమయం ఏముంటుంది అయిపోయి ఓకే బతుకో అని 2024 ఇచ్చేస్తున్నాడు. మళ్ళా డిసెంబర్ 31 2024 ఏం పాట పాడతావు? నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము. దేవుడు ప్రేమమయుడు, ఏం చేస్తాడు పాపం? నువ్వంటే చచ్చంత ప్రేమ ఆయనకి. ఆయన కోపం నిమిషం మాత్రం, కోపం వస్తుంది. 2023లో పాడాడు, 2000లో కూడా ఎవరు పాడాడు, బతుకు మాత్రం మార్చుకోవాలా. మళ్ళా అడుగుతున్నాడు సిగ్గు లేకుండా. సర్లే నా బిడ్డ కదా అని చెప్పి ఏం చేస్తాడు ఆయన? ఏం చేస్తాడు? ప్రేమించి 2025 కూడా ఇచ్చేస్తాడు. మళ్ళా అదే కథ. డిసెంబర్ 25 సర్వీస్కి వచ్చేస్తాం ఫుల్. పాస్టే కన్ఫ్యూజ్, వీడు మావాడా కాదనే డౌట్ వచ్చేస్తుంది ఒక్కొక్కసారి. వీడు ఎప్పుడు చూడలేదు కదా నేను. వాళ్ళు ఎప్పుడు వస్తారు తెలుసా? హ్యాపీ బర్త్డే టు యూ జీసస్ అని పడేదానికి వస్తారు క్రిస్మస్ ఆధారానికి. సరే, అవసరమైనది ఒక్కటే. పక్కలో చెప్పండి, ఇలా చూపించి కళ్ళు చూడు, ఇంతవరకు నీకు ఏది అవసరమైంది చెప్పు. నాకు చెప్పొద్దు, దేవుని చెప్పు. సో అవసరమైనది ఏంటండి? ఒకటే. ఏంటా ఒక్కటే? దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యం. దాన్ని రెగ్యులర్గా చదివేదానికి కూడా మనకి ఏంటి, హబక్కుకు అంటే ఉలిక్కి పడతారు జనాలు బైబిల్ చదవమంటే. మీకాలు లేకపోతే యోవేలు. యోన మాకు తెలుసు, ఎక్కడుందో మాకు తెలియదు. జఫన్యా, అవునా, ఆయన మాకు తెలిసే, ప్రీచర్ ఆయన. బైబిల్లో ఉన్నాడా? ఉన్నాడా. నువ్వు చదివితే కదా తెలిసేది నీకు. మన బతుకంత కీర్తనలే, మన బతుకంత ఆదికాండం, నిర్గమకాండం, ప్రకటన అంతే. మధ్యలో ఏమున్నాయో ఎక్కువ మనకి. పాడదాం. బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము, ఇంకొంతకాలము ఆయుష్ పెంచుము, నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము. కాబట్టి అవసరమైనది ఏంటి? ఒక్కటే. ఉత్తమమైనది ఏర్పరచుకుందంట. ఎవరో? నువ్వేం ఏర్పరచుకున్నావు? మరీ ఏర్పరచుకుంది ఉత్తమమైంది. మరి నీకు ఉత్తమైంది ఏంటి? నీకు నాకు తెలుసు. ఒకవేళ ఉత్తమమైనది ఏంటంటే దేవుని యొక్క మాటలే, దేవుని యొక్క మాటలే. తర్వాత దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంటే అది నీ వద్ద నుంచి తీసివేయబడదు.
అనేకమైన ఉత్తమమైన అనుకుంటున్నావు, అన్నీ కొని నీ దగ్గర నుంచి పోతున్నాయి. నీ గొడవ అదే కదా, అయ్యో నాకు ఇంత ఉండేది, ఇప్పుడు అంతలో ఏం లేదు, పోతున్నా ఉంది, పోతా ఉంది. చిల్లు సంచి అయిపోతుంది, అది చిల్లు సంచి ఎత్తనగానే పోతుంది, మరి పోదా. అవసరమైనది కాకుండా అనవసరమైనది పెట్టుకుంటున్నావు కదా, అవసరమైతే అదేంట నీ దగ్గర నుంచి అది పోదో. యేసయ్య అదే చెప్తున్నాడు, ఓ మరి ఏం చూడండి అయ్యా, ఆమె ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది, అది ఆమె యుద్ధ నుంచి తీసివేయపడదు. దేవుని యొక్క మాటలు వింటే నీకు జీవం, దేవుని యొక్క మాటలు వింటే నీకు విశ్వాసం, దేవుని యొక్క మాటలు వింటే ఏం కలుగుద్ది? విశ్వాసం కలుగుతుంది. అందుకే మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది. కాబట్టి 3 విషయాలు చెప్పా. అమ్మయ్య అనుకుంటున్నారు, తెలుసు నాకు. మొదటిది ఏంటి? సమస్యను యేసయ్య దగ్గరికి తీసుకువెళ్ళు, కానీ సమస్య పరిష్కారాన్ని మాత్రం యేసయ్యకు నువ్వు గైడ్ చేయకు. అవునా? రెండోది ఏంటి? దేవుడు ఆలస్యము చేసినంత మాత్రాన నిన్ను ప్రేమించట్లేదని కాదు, నిన్ను లేదని కాదు. ఎందుకంటే నీకు మాత్రమే కాకుండా అనేక మందికి ఆశ్చర్యకరంగా ఆ స్థితిని ఆయన మలుచుకోవాలని ఏం చేస్తున్నాడు? ఇష్టపడుతున్నాడు. సెల్ఫిష్గా ఉండకు, సెల్ఫ్లెస్గా మనం ఉందాం. నేను దీవించబడాలి, నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఏం చేయాలి? దీవించబడాలి. మూడవది, ఉత్తమమైన దాన్ని, అవసరమైనది దాన్ని మనం ఏం చేద్దాం? కలిగి ఉందాం. ఆ రకంగా ఉండేదానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి నడిపించునుగాక. ఆమెన్.